మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించి వారు అందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలండి, మనుషుల్ని కదండి. అసలు మనుషుల్నే నమ్మొద్దు అంటున్నాడు ఆయన. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని అంటున్నాడు కదా వాక్యంలో. మరి ఆ రీతిగా మనము యెహోవాను ఆశ్రయించాలి, యెహోవాను నమ్ముకోవాలి. యెహోవాయే నిత్యమైన దేవుడని, నిజమైన దేవుడని మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఎంతగానో కాపాడతాడు, ఆశీర్వదిస్తాడు, నిత్యము ఆనందంగా ఉండేలాగా మనల్ని చేస్తాడనమాట. మరి రేయి మొదటి జామున మనకి వాగ్దానాలు ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఎంతోమంది కాలగర్భంలో గతించిపోతున్నారు, కానీ దేవుడు మనకి ఈ దినాన్ని చూడటానికి కృప చూపించాడు. అందుకు ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకోవాలి. మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. ప్రతి క్షణము అనుక్షణము ఆయన మాటలు ధ్యానించుకుంటూ, ఆయన వాగ్దానాలని ధ్యానించుకుంటూ ఉంటే మనకి ఆ దినమంతా సంతోషకరంగాను, లాభకరంగాను, మేలుకరంగాను ఉంటుందన్నమాట అండి. నువ్వు చేసే ఏ పనైనా సరే, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే నీకు మేలుకరంగా ఉంటుంది, కానీ శాపకరంగా ఏది ఉండదన్నమాట అండి. మరి దినమంతా కూడా చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మెండుగా నీకు అనుగ్రహిస్తాడనమాట. మల్టిపుల్ బ్లెస్సింగ్తో నిన్ను బ్లెస్ చేస్తూ ఉంటాడు ప్రతి దినము కూడా. మరి ఎప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆజ్ఞానుసారంగా నడుచుకుని జీవించినట్లయితే మరి దినదినము ఆయన క్షేమాన్ని ఇచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడనమాట అండి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదింపబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చగలగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.